ఏమన్నాడో మనం విన్నాం. అందరి ముందు, వేలాది మంది ముందు ఏమన్నాడో విన్నాం. ఇప్పుడు నేను ఇంకొక ఆడియో వినిపిస్తాను. ఇది విన్న తర్వాత కూడా ప్రశ్న రావణ్, అతని పేరు జోసెఫ్, ప్రశ్న రావణ్ అన్నది పేరు పెట్టుకునేది ఎందుకంటే హిందూ మతాన్ని అపహాస్యం చేసుకునేందుకు. ప్రశ్న వేస్తాను, లేకపోతే రాముడు అంటే రావణుడు, దాని వ్యతిరేకం, సరే రావణుడిని ఆరాధించుకుంటే ఆరాధించుకోండి, ఇబ్బంది ఏం లేదు, మీ ఇష్టం. కానీ రాముడిని తిట్టొద్దు కదా, సనాతన ధర్మాన్ని తిట్టొద్దు కదా. సో ఇది తిట్టి ఇప్పుడు నేను వినిపించిన దాని తర్వాత కూడా రావణ్ బయట ఉండాలి, రావణ్ ఏం తప్పు చేయలేదు, రావణ్ ఏం నేరం చేయలేదంటే ఇక మనం ఇంకా ప్రపంచంలో తప్పులు అనేవి ఏమి ఉండవు, ఇక ఎవరేం తప్పు చేయనట్టే లెక్క. ఒకసారి విందాం ఆడియోలో ఏమన్నారు. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరివించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని పెరుగుతారు, చచ్చిపోతారు. ఎప్పుడో సంవత్సరానికి కూడా ఒక్కసారి అలా నార్థన్ స్టేట్స్ లో ఆ బోగ్గాళ్ళు మాట్లాడుతున్న హిందీ గురించి మేమెందుకు బాధపడతాం? రామాయణంలో అరే నా కొడక. సో రాముడు గురించి, రామాయణం గురించి ఏం మాట్లాడో మనం విన్నాం. సనాతన ధర్మం గురించి నేను ఆడియో వినిపిస్తాను. ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మాన్ని ఏమన్నాడో మీకు అందరికి అర్థం కాదు, నేను అది ఉచ్చరించలేను. మరొకసారి క్షమాపణ చెప్తున్నా. ఈ రావణ్ ఏదైతే నిజంగా రావణుడే, హిందూ మతంలో రావణుడిని ఒక విలన్ గానే చూస్తారు. ఇతను నిజంగా విలనే. అతను ఏమన్నాడు అంటే ఇప్పుడు మళ్ళా కరెక్ట్ గా నేను ఇది వినిపిస్తున్నందుకు క్షమాపణ చెప్తున్నా, మీకు క్షమాపణ చెప్తున్నా, తర్వాత జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే ఇంటెన్సిటీ అర్థం కావాలి. ఎందుకు రావణ్ అనే వ్యక్తి జైల్లో ఉండాలి? రావణ్ కాదు, అతని పేరు జోసెఫ్. సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా చేస్తున్నారు మరి క్రిస్టియన్స్. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఇది మాట్లాడు, సనాతన ధర్మాన్ని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి? బయట ఉండాలా, జైల్లో ఉండాలా? సో సనాతన ధర్మం అంటే అతను ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, నో అభ్యంతరం లేదు. జోసెఫ్, నీ పేరు జోసెఫ్. వీ రెస్పెక్ట్ హోలీ ఖురాన్, వీ రెస్పెక్ట్ హోలీ బైబిల్ని మేము గౌరవిస్తాం, జీసస్ ను గౌరవిస్తాం. మీరు మా మత దేవుళ్ళని గౌరవించండి, మా మతాన్ని గౌరవించండి. సనాతన ధర్మాన్ని పట్టుకుని ఎట్లా అన్నాడో నా నోటికి రావట్లేదు మాటలు. అట్లా అన్న వ్యక్తిని ఇంకా సపోర్ట్ చేస్తే, రావణ్ అనే వ్యక్తిని, రావణ్ కాదు జోసెఫ్ అనే వ్యక్తిని సపోర్ట్ చేస్తే నిజంగా క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేస్తారో మీరు ఆలోచించండి. దయచేసి క్రిస్టియన్లకు నాకు విజ్ఞప్తి. నేనేమంటే ఏ మతం దేవుళ్ళని, ఏ మతానికి ఆ మతానికి సంబంధించిన దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అనే ఆ తర్కాలకు దిగితే ఇంకా అసలు దానికి ఆన్సర్ ఉండదు. జీసస్ గొప్పనా, రాముడు గొప్పనా, లేకపోతే ఏమంటారు అల్లా గొప్పనా అంటే ఎవరి మతం దేవుళ్ళకు వాళ్ళు గొప్ప. మీరు పూజిస్తే పూజించండి, కానీ ఎదుటి మతాల దేవుళ్ళని దూషించడం ఎంత మరి కరెక్టు? మా ధర్మాన్ని చేస్తే ఎంత కరెక్టు? ఇదే వేరే మతం అంటే తలకాయి నరికేసిన సందర్భాలు ఉన్నాయి.